నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వమత సామరస్యం కోసం, భక్తజన సముద్ధరణ కోసం అహర్నిశలు పాటుపడి చరితార్థుడైన యోగి పుంగవుడు సాయినాథుడు. మతమన్నది సర్వమానవ హితం కోసమని, భక్తి మార్గంలో జీవనం సాగించేవారంతా సముద్ధరణ పొందుతారని విశ్వాసం కలిగించిన మహామహిమాన్వితుడు సాయి. తనను నమ్మిన వారికి అనుక్షణం తోడై ఉండటం కోసం ఎన్నో దివ్య ప్రదేశాల్లో కొలువు తీరాడు. అలా సాయిబాబా కొలువైన దివ్య మందిరం విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని సుజాతా నగర్లో అలరారుతోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాలను వీక్షిద్దాం. లౌకిక ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దైవాంశ సంభూతుడు షిరిడీ సాయినాథుడు. సామాన్య పకీరులాగా మన మధ్యే తిరుగుతూ మహనీయునిగా ప్రకటితమయ్యాడు. ఎక్కడో జన్మించి షిరిడీ చేరి తన ఆధ్యాత్మిక స్రవంతితో తన ఉనికిని బాబా విశ్వవ్యాప్తం చేసుకున్నారు. ఆర్తులను అనాథలను ఉద్ధరించడానికే దివి నుంచి భువికి దిగివచ్చిన మహితాత్ముడు సాయినాథుడు. సువిశాల లోగిలిలో వర్ణమయంగా తీర్చిదిద్దిన మంటపంలో అణువణువునా కళాత్మకత ప్రకటితమయ్యే సన్నిధిలో సాయీశ్వరుని అర్చావతారమూర్తి ప్రకటితమవుతుంది. 2013 మే నెల 5వ తేదీన జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు ఈ మందిరంలో సాయీశ్వరుని విగ్రహాకృతిని ప్రతిష్ఠించారు. నాటి నుండి నేటి వరకు ఈ సన్నిధిలో సాయి ఆరాధన ఓ ఆధ్యాత్మిక సంవిధానమై పరిఢవిల్లుతోంది. సజీవ కళతో అలరారే సాయినాథుని విగ్రహం నవ్యకాంతులను వెదజల్లుతుంటుంది. తమ కోరికలు నెరవేరాలని ఎన్నెన్నో ఆశలతో సాయి దర్శనానికి ఈ మందిరానికి భక్తులు తరలివస్తుంటారు. సాయి ప్రధానమూర్తికి ఎడమవైపున విద్యా గణపతి పాలరాతి మూర్తిగా చతుర్భుజాలతో కొలువై ఉంటాడు. ముందుగా సకల గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. శివపుత్రుడు పార్వతీ నందనుడు అయిన విద్యా గణపతి భక్తులు అడిగిందే తడవుగా విద్యను బుద్ధిని ప్రసాదిస్తుంటాడు. సర్వ విఘ్నాలను హరింపచేస్తూ అందరినీ తరింపచేసే దేవదేవుడు ఇక్కడ శ్రీ విద్యా గణపతిగా కొలువుతీరి ఉన్నాడు. సాయిబాబా ప్రధానమూర్తికి కుడివైపున శ్రీ దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాలరాతి మూర్తిగా మెరిసిపోతున్న స్వామిని భక్తులు నమస్కరించుకుంటారు. ఉత్తమమైన గుణములచే ప్రకాశించేవారు ధర్మాన్ని ఆచరిస్తూ అనేక మందిని ధర్మాచరణలుగా తీర్చిదిద్దుతారు, కర్మ విముక్తుల్ని చేస్తారు. అటువంటి ఉత్తమ సద్గుణ శోభితుడు సాయినాథుడు. శ్రద్ధ, సహనం అనే జంట సూత్రాలను తన భక్తులకు ప్రసాదించిన ప్రేమమూర్తి సాయిబాబా. పెందుర్తి మండలంలో ఉన్న శ్రీ సాయి మందిరంలో గల సాయి విగ్రహం జీవకళతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రశాంత చిత్తంతో కూడిన ఈ ముఖారవిందం, సింహవాహనంపై ఆసీనుడైన ఈ తీరు బాబా విగ్రహానికి అలంకారంగా భాసిల్లుతూ ఉంటాయి. సుజాతానగర్లోని శ్రీ సాయి సన్నిధానంలో చిన్మయ రూపుడైన సాయినాథుడు భక్తులను అనుగ్రహిస్తుంటాడు. సమున్నత రజత సింహాసనంపై బాబా ఆసీన భంగిమలో ఉంటాడు. సజీవ కళ ఉట్టిపడే మూర్తిగా బాబా గోచరిస్తాడు. ప్రేమ, దయ, కరుణ బాబా ముఖారవిందంలో ప్రస్ఫుటమవుతాయి. సాయిబాబాకి ఇరువైపులా శ్రద్ధ, సబూరి లిఖితమై ఉంటాయి. సాయి సుఖాసీనుడై దుస్సాలువా ధరించి ఉంటాడు. గులాబీ పువ్వులు, మల్లెలు, చామంతుల వంటి సుగంధ పుష్పాలతో బాబా గళసీమ అలంకృతమై ఉంటుంది. స్త్రీలు, పురుషులు వరుస క్రమంలో నిలబడి బాబా పాదాలను ఆశ్రయిస్తుంటారు. బాబా ప్రధానమూర్తి ముందు రజత పాదుకలుంటాయి. కాస్త దిగువ భాగంలో శ్రీ సాయి చిన్న రజత విగ్రహం ఉంటుంది. సుజాతానగర్ సాయి సన్నిధానంలో ప్రతి గురువారం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు అందుకుంటారు. ఏడాది పొడవునా అన్ని పర్వదినాలను ఈ మందిరంలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం బాబాకి పల్లకీ సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలోనే ప్రధాన ఉపాలయంగా శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. నిరాకార తత్వానికి ప్రతీకైన ఆ స్వామి గర్భాలయంలో లింగాకృతిలో కొలువుదీరి సర్వాలంకార శోభితంగా కానవస్తాడు. అభిషేక ప్రియుడైన ఆ కేదారేశ్వరుడి దర్శనం
మనసారా చేసుకుందాం. సుజాతానగర్ సాయి దివ్య మందిర పరిసరాలలోని శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయం ఉంది. 1998వ సంవత్సరం మార్చి నెల పాల్గొన బహుళ తదియ నాడు శ్రీ కేదారేశ్వర స్వామి లింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అలసిపోయిన జీవితాలకు ఈ సన్నిధిని తిలకించగానే మహత్తరమైన అనుభూతి కలుగుతుంది. శ్రీ కేదారేశ్వర స్వామి గర్భాలయంలో లింగాకృతిగా కొలువై కాంతుల్ని వెదజల్లుతుంటాడు. శిరస్సున రజత పంచపడగల నాగాభరణాన్ని ధరించి పుష్పమాలలతో బిల్వదళాలతో నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. సర్వాలంకార శోభితంగా వెలిగిపోయే కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ముమ్మార్లు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. సుగంధం పుష్టివర్ధనం ఉర్వారోకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ భక్తులు విభూతి ధారణ చేస్తారు. కేవలం దర్శనం మాత్రం చేతనే సకల శుభాలను అనుగ్రహించే జంగమ దేవరను చూసి తరించడానికి భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. స్వామివారి లింగం పాదభాగంలో శ్రీచక్రం సాలగ్రామాలు నెలకొని ఉంటాయి. స్వామి గర్భాలయానికి కుడివైపు భాగంలో శ్రీ విజయ గణపతికి ప్రత్యేక మందిరం ఉంది. సకల విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణపతి ఇక్కడ శ్రీ విజయ గణపతిగా కొలువుతీరి ఉన్నాడు. గర్భాలయంలో రజత కవచాలను ఆపాదమస్తకం ధరించి పుష్పమాలల అలంకరణతో సుగంధభరిత సువాసనలను వెదజల్లుతూ వెలిగిపోతుంటాడు స్వామి. అర్చక స్వామి అందించే ఆరతి వెలుగుజిలుగులలో ఆ సుందరమైన ముఖారవిందం కాంతుల్ని ప్రసాదిస్తుంటుంది. శ్రీ కేదారేశ్వర స్వామి గర్భాలయానికి ప్రక్కగా ఎడమవైపు భాగంలో జగన్మాత లోకపావని శ్రీ పార్వతీదేవి కొలువై ఉంది. ముక్కుకు ముక్కెర స్వర్ణ రజత ఆభరణాలు ధరించి చతుర్భుజాలతో పుష్పమాలల అలంకరణ శోభతో వెలిగిపోతుంటుంది అమ్మ. అమ్మవారి ముఖారవిందం తిలకించగానే భక్తుల మదిలో ప్రసన్నత వెల్లివిరుస్తుంటుంది. నల్లరాతితో మలచిన అమ్మవారి విగ్రహం సౌందర్య శోభితంగా ఆకర్షింపచేస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ మంటపం ఉంది. సకల గ్రహదోష నివారణార్థం ఇక్కడ గ్రహశాంతి పూజను ప్రతినిత్యం నిర్వహిస్తారు. ఈ ఆలయ లోగిలిలోని జంటనాగుల శిలా విగ్రహం సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా పూజలందుకుంటూ ఉంటుంది. శివకేశవులకు అభేదాన్ని చాటి చెప్పే అరుదైన దివ్య ప్రదేశం పెందుర్తి మండలంలోని సుజాతానగర్. శివకేశవులు ఇరువురు ఒకే ప్రదేశంలో కొలువై భక్తుల చేత పూజలందుకుంటున్నారు. శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలోనే శ్రీ కేదారేశ్వర స్వామికి ప్రక్కనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. ఆ కళ్యాణమూర్తి ఇరు దేవేరులతో కొలువైన ఆ వైభవాన్ని ఒకసారి చూసి తరించాల్సిందే. శ్రీ సాయి సన్నిధిలోని శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి సమీపానే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. కళ్యాణమూర్తిగా లోక కళ్యాణం కోసం అలవైకుంఠపురం నుంచి భువికి తరలివచ్చాడు శ్రీనివాసుడు. ఆకాశరాజు పుత్రిక పద్మావతీదేవిని పరిణయమాడి కళ్యాణ వరదునిగా స్వామి తిరుమలపై నివసించాడు. ఆ శ్రీనివాసుడే కళ్యాణ వెంకటేశ్వరునిగా ఈ ఆలయ ఆవరణలో పద్మావతీదేవి గోదాదేవితో ఈ సుక్షేత్రంలో కొలువుతీరి ఉన్నాడు. రత్నఖచిత తిరునామంతో కటి వరద అభయహస్తాలతో కోనేటి రాయుడు కమనీయ బంధురంగా రమణీయ సందోళితంగా తేజరిల్లుతాడు. కర్పూర నీరాజనపు వెలుగు జిలుగులలో స్వామివారు మరింత కాంతివంతంగా పరిఢవిల్లుతారు. గర్భాలయంలో మూలవరులకు దిగువన సమస్త అలంకారాలతో పుష్పాలంకరణతో దివ్య తేజోమూర్తులుగా ఉత్సవమూర్తులు దర్శన భాగ్య విశేషాలను అనుగ్రహిస్తుంటారు. ప్రధాన ఆలయానికి అభిముఖంగా గరుడాళ్వార్ ముకుళిత హస్తాలతో శ్రీ వెంకటేశ దాసునిగా గోచరమవుతాడు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రక్కనే శ్రీ పద్మావతీదేవి ఆలయం ఉంది. శ్రీనివాసుణ్ణి వరించి వివాహం చేసుకున్న పద్మావతీదేవికి శ్రీనివాసుడంటే అమితమైన ప్రీతి. ఆమె హృదయం భక్తవత్సలతతో పరిమళిస్తుంటుంది. అలాంటి పద్మాల రాశి పద్మోద్భవ అయిన జగన్మాత ఈ ఆలయ పరిసరాలలో కొలువై ఉంది. గర్భాలయంలో పద్మావతీదేవి చతుర్భుజిగా పై 2 చేతులలో పద్మాలను, క్రింది 2 చేతులలో అభయ వరదముద్రల్ని దాల్చి ఆసీనురాలై ఉంటుంది. రజతాభరణాలతో పుష్పమాలల సొబగులతో విశాల నేత్రద్వయం నాసికాభరణాల సహితంగా జగన్మాత పద్మావతీదేవి గర్భాలయంలో కొలువై ఉంటుంది. అమ్మవారికి ప్రక్కనే పద్మావతీదేవి ఉత్సవమూర్తి కూడా ఉంటుంది. అమ్మవారి సన్నిధికి సమీపానే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి ఆండాళ్మాత గోదాదేవి కొలువై ఉంది. స్థానక భంగిమలో పద్మంలో గోదాదేవి నెలకొని ఉంటుంది. రజత నేత్రాలు, ముక్కుకు ముక్కెర, స్వర్ణ రజత ఆభరణాలు ధరించి ఉంటుంది ఆండాళ్. ఈ గర్భాలయంలోని పన్నిద్దరాళ్వార్లు కూడా కొలువై ఉన్నారు. ఆళ్వార్ల తిరునక్షత్ర పవిత్ర దినాలలో ఇక్కడ విశేష పూజాధికాలను నిర్వహిస్తారు.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం 1998వ సంవత్సరం మార్చి 19వ తేదీన పాల్గొన బహుళ షష్ఠి నాడు అప్పళాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రతి శుక్రవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. నిరాడంబరత, ప్రసన్నత, స్వచ్ఛత ఈ మూడింటి కలబోత షిరిడీ సాయినాథుడు. మనిషిగా జన్మించి దైవత్వాన్ని సాధించిన మహిమాన్వితుడు. శ్రద్ధ, సహనం అనే 2 సూక్తుల్ని తన భక్తులకు బాబా తన వారసత్వ సంపదగా అందించారు. అటువంటి దయార్థమూర్తికి జరిగే పూజలు, అర్చనలు, అభిషేకాలు నయనానందకరంగా భాసిస్తాయి. శ్రీ సాయి సన్నిధిలో సుప్రభాత సేవతో పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయి ఆరాధనం 3 పూటలా ప్రత్యేక హారతులతో కొనసాగుతుంది. పవళింపు సేవతో రోజువారీ కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. గురువారాలలో సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ పూజా పరంపరలో వందలాది మంది సాయి భక్తులు పాల్గొని బాబా అనుగ్రహానికి పాత్రులవుతారు. విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందిన రోజు కావడం వల్ల మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 గంటల వరకు మౌనవ్రతాన్ని పాటిస్తారు. అనంతరం సమాధి ఉత్సవం నిర్వహిస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరా. నిష్కల్మషమైన భక్తి, చిత్తశుద్ధి ద్వారా భగవంతుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చనే సాయి సందేశం చిరస్మరణీయం, ఆచరణీయం. శ్రద్ధ, సబూరికి మించిన దివ్య ఔషధాలు మరేవీ లేవంటూ సాయి మానవాళికి స్ఫూర్తిగా అందించిన జంట పదాలు. వీటిని ఆచరణలో పెడదాం, సాయి కృపకు పాత్రులమవుదాం. సాయి సన్నిధానంలోని ధ్యాన మందిరం, అలాగే ఉచిత హోమియో క్లినిక్ ఉంది. ప్రతి గురువారం నాడు సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఉచిత వైద్య సేవా సదుపాయం ఈ మందిర నిర్వాహకులు కల్పించారు. ప్రతి ఆదివారం సాయంత్రం వేళలో కూడా వైద్య సదుపాయం అందరికీ అందుబాటులో ఉంటుంది. అర్షద్ధర్మమూర్తి శ్రీ సాయినాథుడు అందించిన దివ్య జీవన మార్గం సదా అనుసరణీయం. సాయి ప్రవచించిన భవ్య సందేశ పదం సర్వదా శిరోధార్యం. షిరిడీ సాయి సత్కృప మన జీవితాల్ని సమూలంగా మార్చే పవిత్ర సుధ. ఆ సాయి సుధని మనసారా మనందరం స్వీకరిద్దాం. ఆ సాయి ఆశీస్సులను పొందుదాం. ఉత్తమ జీవన గతికై ముందడుగు వేద్దాం. మరో తీర్థయాత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.